చంపాలి, ఇందులో చంపాలని ఒక ఎజెండాతో మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎజెండా వల్ల స్పష్టంగా ఉంది. వాళ్ళు దాడి చేస్తారు, వాళ్ళు చంపుతారు, రేపుడి చంపుతారు, ఎల్లుడికి చంపుతారు. అది మా పార్టీ మంచిగా, మేము ముస్లింతో బాగున్నాము, మా పార్టీ బాగుంది, ముస్లింస్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి చంపుతారు. రేపు పొద్దున వాళ్ళకి అది గుర్తు జరగాలి. వాళ్ళ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ పార్టీ చూస్తున్నారండి. ఏ పార్టీని చూశారు? అన్ని పార్టీలకు సంబంధించిన హిందువులను చంపారు. అంటే హిందూ అంటే చంపాలి, వాడు కాఫీ కాబట్టి వాళ్ళు చంపాలని ఒక ఎజెండా వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు చంపారు. పశ్చిమ బెంగాల్ ఇష్యూ పైన మనం ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మన దేశంలో హిందూ రాజకీయ నాయకులు, హిందూ పార్టీలు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? వాళ్ళు స్వార్థం గురించే మాట్లాడుతున్నారు, ఓటు బ్యాంకు రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. మన హిందువుల నష్టం జరుగుతుంది, మన వాళ్ళు చనిపోతున్న ఒక ఆలోచన మనందరిలో ఇప్పటికీ రావట్లేదు. అందుకేనంటే మన పార్టీల ఎజెండాలు మారాలి, మన పార్టీలో వ్యక్తుల యొక్క మనస్తత్వం మారాలి. అంటే దేశంలో హిందువైన ప్రాణమే, ముస్లిం అయిన ప్రాణమే, ప్రాణమే కదా అని ఒక ఆలోచన రావాలి. మరి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అందరు హిందూ నాయకులే వెళ్ళు, మరి వీళ్ళకి ఎందుకు తక్కువనే సెక్యులర్ ఎజెండా గుర్తొస్తుంది? వీళ్ళకి అర్థం కాదు. అదే ఒక ముస్లిం చనిపోతే వీళ్ళందరూ వెళ్తారు, ఇక రకరకాలుగా వెళ్తారు, లొల్లి పెడతారు, కథ చేస్తారు. సుభాష్ చంద్ర గారు ఒక్క నిమిషం అండి, మానవత రాయ్ గారికి సబ్మిషన్ ఉందంట. హిందూ ప్రభుత్వమే మోడీనో పెద్ద పెద్ద దేశ భద్రత అజిత్ దోవలో ఇట్లాంటి నిపుణులు అందరూ ఉన్నారు. మరి హిందువులపై దాడి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మీరు రాజకీయం మాట్లాడగలరు, నేను మాట్లాడుతున్నా. ప్రతిపక్షాల మీద లౌకికవాదం ఏం సంగతి? ఇది ఒక బోర్డు సంబంధం ఏముంది చెప్పండి? మీ వైఫల్యం ఉందని అంటాను నేను ఇప్పుడు. నిఘా 2019లో మీ గవర్నర్ నన్ను మాట్లాడండి, మీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వీళ్ళ 2019లో ఒక్క నిమిషం ఆగండి, మీరు అనవసర విషయాలు ప్రస్తావన లేకండి. ఇక్కడ ఇది నిజంగా మాట్లాడాలంటే చనిపోయిన బాధ మాకున్నది, ఉగ్రవాదులను అంతం చేద్దాం, అంతేగాని ఇది ప్రతిపక్షాలు రాజకీయం దీనికి బట్టగాల్చి మీద వేసే ప్రయత్నాలు చేయకండి. కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఈ దేశంలో సెక్యులరిజం బతకాలి, సెక్యులరిజం ఉండాలని కోరుకుంటుంది. ఈ దేశం అందరిది, ఒక్కరిది కాదు ఈ దేశం అనేది తెలుసుకోండి. మీ ఇష్ట మూర్ఖత్వంగా మాట్లాడకండి. ఈ విధంగా మూర్ఖత్వంగా మాట్లాడితే ముష్కర్లు అంచివేశారా? మీరు ఏం చేశారంట? 370 తొలగించి ఏం చేశారంట? 370 తొలగించి ఏం చేశారంట? ఎన్నికలు పెట్టి ఏం చేశారంట? హిందువులను చంపారా? చెప్పండి. మీ చేతకాంతనం, మీ డొల్లతనం బయటపట్టలేదు ఇక్కడ, మీ డొల్లతనం బయటపట్టలేదు ఇక్కడ. ఎందుకు మాట్లాడతాడు రాజకీయాలు? ఎందుకు అనవసరమైన రాజకీయాలు మాట్లాడకండి దయచేసి. సామరస్యాన్ని కాపాడండి, సామరస్యాన్ని కాపాడండి. ఇంకొక అంశం, నన్ను నాకు అవకాశం ఇచ్చారు, ఇది అడ్డుపడకండి. నాకు అవకాశం ఇచ్చారు, అడ్డుపడకండి. నాకు అవకాశం ఆగండి, మీరు ఆగండి. నేను నాకు అవకాశం చెప్పండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారా? నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, ఈ విధంగా ఆవేశపడతారు. ఎందుకు మాట్లాడతారండి? ముఖ్యమైనది ఉంది ఇంకోటి. ఇంకోటి ఏంటంటే 2019లో పుల్వామా దాడి జరిగింది. రిజర్వ్ పోలీసులు 40 మంది చనిపోయారు. ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి సత్యపాల్ మాలిక్ వీళ్ల మీదే, నరేంద్ర మోడీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు. ఇది ఎన్నికల కోసం వాడుకున్నట్టుందని ఆయన చెప్పిండు. ఆ రోజు సైనిక బలగాలు ఆ రోజు పోయేవాళ్ళు రోడ్డు మార్గాన పోతే ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు హెలికాప్టర్ అడిగితే హెలికాప్టర్ ఉన్నటువంటి దుర్మార్గం వాళ్ళది, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. హెలికాప్టర్ ఇవ్వకపోవడం వల్ల 40 మంది చనిపోయారు. మీరన్న మాట కాదు, కాంగ్రెస్ అన్న మాట కాదు. సత్యపాల్ మాలిక్ బీజేపీ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆయన. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఇలా హిందువుల ముస్లింలకు వచ్చింది ఎవరో కాదు, భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉంది. నిద్రపోయిందా నిఘా అంటాను నేను. ఒక్క నిమిషం అండి, శశిధర్ గారు చెప్పండి మీ పాయింట్ ఏంటి? ఈ దేశంలో షరియత్ల అమలు చేయాలని కోరుకుంటున్నటువంటి పార్టీలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసనుంది. చెప్తా నేను, వారు చాలా ప్రశ్నలు అడిగారు కదా. జమ్మూ కాశ్మీర్ లోపల ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని ముడిగట్టకండి దయచేసి. తప్పు మీద అధికారంలో ఉన్నారు మీరు. మేము 1971లో పాకిస్తాన్ ఓడించిన 93,000 మంది సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని లోపరుచుకున్నాం. మేము లొంగిపోయారు. అది మా చరిత్ర. అరే మీరు పీఓకి దాడి చేయలే, పాడు చేయలే, అబద్ధాలు కథలు ప్రచారం చేస్తారు. ఎన్నికల్లో ఈ వీటి వాడుకుంటారు సైనికుల త్యాగాలను. ఎంత మనుషులా మీరు అసలు? లోపల వాదించింది. గతంలో న్యాయశాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి మీ పార్టీ నేతలు, జగమెరిగినటువంటి సత్యం అప్పచెప్పలేదా? ఆఫ్ఘనిస్తాన్ పోయి మీ ప్రభుత్వం అప్పచెప్పలేదా? ఉగ్రవాదులు జైల్లో ఉన్న అప్పచెప్పలేదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి
మీ నేను నేత అందుకే రాహుల్ అంటున్నా. గాంధీ మాట్లాడుతుంది షరియత్ లా చేయడం కోసం మీరు కదా. మీరు అంచవేయాల్సింది షరియత్ లా దేశంలో అమలు ఉన్నటువంటి చేయడం ప్రజల కోసం కోసం కదా. కొట్లాడే ఈ రోజు వీళ్ళని కూడా కాదండి, వక్ఫ్ amendment నక్సలైట్లను బిల్లు కాదు, వ్యతిరేకిస్తూ ఉగ్రవాదుల్ని తరమ కొట్టండి. మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం. తుపాకీ మాకు కూడా వేయండి. మేము కూడా పోదాం పండి. జమ్మూ కాశ్మీర్ పోదాం ఒక పండి. నిమిషం అండి మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. మిగిలిన వాళ్ళని కూడా మాట్లాడండి. ఎందుకు మాట్లాడనివ్వండి. అండ్ ఇంకొకటి మీ పాలనలో కూడా జరిగాయి, దాడులు జరిగాయి, మీ పాలనలో కూడా జరిగాయి. మీ పాలనలో కూడా పండిట్లు ఇళ్లను వదిలేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు శాంతి కావాలి, Please. శాంతి కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆఫీస్ లోపల విందిచ్చింది కాంగ్రెస్ పార్టీకి కూడా సంబంధం ఉంది. కాంగ్రెస్ ప్లీజ్ వెయిట్. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. మీరు ఉగ్రవాద పార్టీతో పోటీ చేశారు. మహమ్మద్ ముఫ్తీ పార్టీతో గతంలో పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంగతి చూడండి. మరి నువ్వు ఒక నిమిషం. గతంలో విషయాలు అర్థం చరిత్ర కానివి. మర్చిపోయారా మీరు? ఎస్ సార్ మానవతరాయ్ గారు ప్లీజ్ నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను. ఉగ్రవాద పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, డిబేట్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మానవతరాయ్ గారు డిబేట్ లో ఇక నేను అంటాను, ఇది ముమ్మాటికి ఇది మోడీ వైఫల్యమైంది. మోడీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇది భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం. ఒక్క నిమిషం ఆగండి. ఇలా హిందూ చనిపోవడానికి కారణం హిందూ ప్రభుత్వం, నేను మోడీ నాకు మాట్లాడే ప్రభుత్వం. అవకాశం ఇచ్చినప్పుడు Please నేను wait, please మాట్లాడతాను. wait. Yes, sir. ఇక్కడ Yes, sir. జిన్నారం లోపల సుభాష్ చంద్ర నిన్న గారు. రాత్రి మదర్సా సంబంధించిన 6 మంది విద్యార్థులు వచ్చేసి పక్కన శివాలయం లోపల శివుని యొక్క విగ్రహం ధ్వంసం చేశారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లా పటంచెర్ల అసెంబ్లీ జిన్నారం గ్రామం లోపల పెద్ద ఎత్తున లొల్లి ఎందుకు చేశారా బాబు అంటే మేమే వల్లగొట్టామని చెప్పేసి మదర్సా సంబంధించిన విద్యార్థులు చెప్పారు. అవునయ్యా, ఇప్పుడు మీ మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ఇక్కడ జిన్నారంలో జరిగింది రాత్రి. ముస్లింస్ 6 మంది విద్యార్థులు మదర్సా విద్యార్థులు పక్కన మదర్సా వాళ్ళు వచ్చి దాడి చేశారు. చెప్పండి, దానికి సమాధానం ఎవరు కాపాడారు? మరి ఇక్కడ ఎవరు లోపం? మరి ఇక Yes, ఒక్క నిమిషం ఎవరు అండి. చెప్పాలి సమాధానం? Yes, sir. శశిధర్ గారు ఒక్క నిమిషం అండి. నన్ను కొంచెం మాట్లాడనిస్తే మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు చట్టపరంగా చర్యలు తీసుకుని గుర్తుపెట్టుకోండి. ఓవైసీలను జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు లేదు తప్పదు. ఓవైసీలు అక్బరుద్దీన్ ఓవైసీని హైదరాబాద్ జైల్లో పెట్టిన చరిత్ర మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు ఇలా మీరు ఓవైసీని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఓవైసీని వాడుకుంటున్నారు. మీరు ఓవైసీని జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఓటేసి మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు మాట్లాడే అర్హత లేదా? హైదరాబాద్ ఇలా చేస్తున్న తప్పు దేశం మొత్తం కూడా మీరు వైపు ప్రభుత్వాన్ని నిందిస్తారని చెప్పి, దీన్ని లౌకికవాదం అని చెప్పి, కాంగ్రెస్ అని చెప్పి ఏం మాట్లాడుతున్నారు? మీ వైఫల్యాన్ని మాట్లాడండి. మీరు మీ వైఫల్యం చాటగాంతరం బయటపడింది ఇక్కడ. రజాకార్ భావజాలానికి ఎవరు రజాకార్ భావజాలం? మీది. మీరు నయా రజాకార్లు, తెలంగాణలో పుట్టినటువంటి నయా రజాకార్లు, కాషాయ రజాకార్లు. మీరు రజాకార్లు. మానవతరాయ్ గారు ప్లీజ్ మీరు మాట్లాడడానికి టైం ఇవ్వాలి. మీరు గట్టిగా వాదించడం వల్ల ఇంకొక నుంచి నేను రిప్లై తీసుకోలేకపోతున్నా. ప్లీజ్ వెయిట్. పార్టీకి ఇవాళ ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఓటేస్తుంది నీ దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రజాకార్లను గెలిపిస్తున్నారు. ఇవాళ ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం లోపలనే అదే ఇవాళ మీరు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. జమాతే ఇస్లామియా హిందూ సమావేశాలను ఈ కాంగ్రెస్ పార్టీ కదా. అదే అసదుద్దీన్ ఓవైసీని అమిత్ షాలు, మోడీలు కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో ఓడించమని పంపిస్తున్నారు. ఓటు బ్యాంక్ చీల్చమని పంపిస్తున్నారు. మీరు వాడుకునేది రాజకీయ అవసరాల కోసం. మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మొన్న చెప్పింది, మాకు మేము దూరంగా రాజకీయం మాకు సంబంధం లేదు. ఆ పార్టీ అని స్పష్టంగా చెప్పింది. పర్యాటకులను రానియము. ఇవన్నీ కాదండి. సత్యపాల్ మాలిక్ గారు వ్యాఖ్యలకు సమాధానం చేసే దమ్ముందా మీకంటే? జమ్మూ కాశ్మీర్ గవర్నర్ బీజేపీ నాయకుడు 2019లో పుల్వామాలో జరిగిన సంఘటన ఇది ప్రభుత్వం తప్పు అని ఆయన చెప్పారు. కూడా ఏం జరిగిందో అడగాల్సి వస్తుందండి. మీరు ప్లీజ్ వెయిట్, దయచేసి ఆగండి. ఎస్ శశిధర్ గారు చెప్పండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చెప్పాలి. ఇవాళ మతోన్మాద రజాకార్ పార్టీకి ఓటేస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. ఈ చర్చ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ స్థానిక